ఇండియాలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఇన్ఈక్వాలిటీ ఉంది. అండ్ దాంతోపాటు ఇంకొక ఫైండింగ్ ఏంటంటే ఎవరైతే ఈ టాప్ 1%, టాప్ 10% వెల్దియెస్ట్ పీపుల్ ఉన్నారో దే ఆర్ నాట్ జస్ట్ హ్యావింగ్ ద వెల్త్, సో మచ్ వెల్త్, బట్ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద కార్బన్ ఎమిషన్స్ ఇన్ ద వరల్డ్. ఈ ఫైండింగ్స్ అన్నీ కూడా మనకి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026లో వచ్చాయి. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇది ఫైండింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. By the end of this video, you should be able to solve this prelims question which is displayed here. First of all, ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏంటి? ఇది బేసిక్గా ఏంటంటే మనకి ఇట్ విల్ మెజర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ 4 different factors or 4 different aspects. ఫస్ట్ వచ్చేసరికి ఇన్కమ్ అంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పి. దాంతోపాటు వెల్త్ అంటే ద అసెట్స్, అంటే ఎవరికైతే అసెట్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని మనము వెల్త్ అని చెప్పి అంటాం. అసెట్స్ కెన్ బి ఎనీథింగ్, గోల్డ్, ప్రాపర్టీస్ ఎక్సెట్రా కదా. దాంతోపాటు జెండర్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ పరంగా ఏం ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు క్లైమేట్ ఇంపాక్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఎన్విరాన్మెంట్ పరంగా ఎవరు ఎక్కువ ఎమిషన్స్ చేస్తున్నారు, అది ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇదంతా కూడా మనకి ఈ రిపోర్ట్లో ఉంటుందన్నమాట. అయితే ఇది పబ్లిష్ చేసేది మెయిన్గా వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. దిస్ ఈజ్ బేస్డ్ మెయిన్లీ ఇన్ ప్యారిస్. మనకి ఈ ఆర్గనైజేషన్ ప్యారిస్లో ఉంది. అయితే ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, అంటే నేషనల్ ఇన్కమ్ కావచ్చు, వెల్త్ డేటా కావచ్చు, గ్లోబల్ ట్యాక్స్ డేటా కావచ్చు, ఇలా డిఫరెంట్ డేటా కలెక్ట్ చేసి ఈ డేటా బట్టి మనకి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది ఇది పబ్లిష్ చేస్తూ ఉంది. అండ్ ఇది రీసెంట్గా 2026 దానికి మనకి పబ్లిష్ చేశారు, 25 దానికి. సో వాట్ ఈజ్ ఇట్? ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఇండియా పరంగా ఫైండింగ్స్ చూసుకుంటే ఇండియా విల్ స్టిల్ రిమైన్, ఇండియా ఇప్పటికి కూడా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఇన్ఈక్వాలిటీ ఉన్న దేశంగా ఇంకా అలానే ఉంది. మెయిన్గా ఎందుకు అంటే ఇక్కడ ఇండియా హ్యాస్ ఎక్స్ట్రీమ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ. మనకి ఇన్కమ్ పరంగా కావచ్చు, దాంతోపాటు వెల్త్ పరంగా కావచ్చు, ఇండియా అనే దాంట్లో ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ద టాప్ 10% అండ్ టాప్ 1% డామినేట్ ద ఎంటైర్ ఎర్నింగ్స్. మనం చాలాసార్లు మీరు న్యూస్లో కానీ వీడియోస్లో కానీ చూస్తూ ఉంటారు. మన దగ్గర టాప్ 1%, టాప్ 10% దగ్గరే మెజారిటీ ఆఫ్ ద థింగ్ ఉంది. బాటమ్ 50 ఆర్ బాటమ్ 40% దగ్గర చాలా తక్కువ, జస్ట్ 6% ఆర్ 7% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ కానీ వెల్త్ కానీ ఉందన్నమాట. ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్ని మెయిన్గా మనకి ఎప్పటి నుంచి అంటే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పి అయ్యాయి. 1990 రిఫార్మ్స్లో ఏం తీసుకున్నాము, ఎల్పిజి అని చెప్పంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి రిఫార్మ్స్ అయిన తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల ఎవరైతే ద వెల్దియెస్ట్ పీపుల్, మిలియనియర్స్, బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇదంతా బాగా బెనిఫిట్ అయింది. కానీ ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతగా ఈ రిఫార్మ్స్ అనేవి బెనిఫిట్ అవ్వలేదు మెయిన్గా. సో ఈ రిఫార్మ్స్ తర్వాత సిన్స్ లాస్ట్ 3-4 డికేడ్స్ మనం ఈ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గించలేకపోతున్నాము. అండ్ ద 1990s రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. దాంతోపాటు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పరంగా చూసుకుంటే టాప్ 10% క్యాప్చర్ 58% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. ఇందాక చెప్పాను కదా, టాప్ 10% 58% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ని వాళ్ళే ఎర్న్ చేస్తున్నారు, రైట్. అండ్ ద బాటమ్ 50% గెట్ ఓన్లీ 15%. ఎవరైతే కింద 50% ఉంటారో వాళ్ళకి కేవలం 15% మాత్రమే మనకి వాళ్ళు క్యాప్చర్ చేయగలుగుతున్నారు. దాంతోపాటు గ్లోబల్గా చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్యాప్స్. ఇంత ఇన్ఈక్వాలిటీ కానీ, ఇంత వెల్త్ పరంగా కానీ, ఇన్కమ్ పరంగా కానీ గ్యాప్ అనేది లేనే, అసలు ఎక్కడ కూడా ఇంత వైడ్ గ్యాప్ అనేది లేదు. దాంతోపాటు వెల్త్ ఇన్ఈక్వాలిటీ చూసుకుంటే టాప్ 1% అంటే టాప్లో ఉన్న 1% వాళ్ళు 40% ఆఫ్ ద నేషనల్ వెల్త్ అనేది వాళ్ళ దగ్గరే ఉంది. దిస్ ఈజ్ వెరీ హ్యూజ్. అంటే జస్ట్ మన పాపులేషన్ ఎంత ఉంది, దాంట్లో టాప్ 1% దగ్గర 40% ఉందంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు అర్థం చేసుకోండి. దాంతోపాటు టాప్ 10% ఓన్ 65% ఆఫ్ ది టోటల్ వెల్త్. టాప్ 10%, టాప్ 10% ఉంటారు కదా, వాళ్ళ దగ్గరే 65% ఉంది. టాప్ 1% దగ్గర 40% ఉంది. అండ్ కింద ఉన్న 50% ఉంటుంది సార్, లాస్ట్ బాటమ్ హాఫ్, వాళ్ళ దగ్గర జస్ట్ 6.5% ఉంది, ఆల్మోస్ట్ 6.5%. ఇండియా హ్యాస్ అబౌట్ 60,000 మల్టీ మిలియనర్స్, అంటే ఇంతమంది కోటీశ్వరులు ఉన్నారు మన దగ్గర. ఈ కోటీశ్వరుల దగ్గర ఎవరైతే టాప్ 1% దగ్గర, టాప్ 10% దగ్గర ఇంత వెల్త్ అనేది అది గ్యాదర్ అయ్యి ఉంది. యావరేజ్ ఇన్కమ్ చూసుకుంటే యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఇట్ ఈస్ 6,224 యూరోస్ పీపీపీ, అంటే ఎగ్జాక్ట్గా మనకి ఆల్మోస్ట్ 4 lakhs 5 lakhs అంత వస్తుంది.
ఇట్ డజంట్ ఎగ్జాక్ట్లీ మీన్ అంటే లిటరల్ కాదు, ఇది మనము పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కింద చూస్తున్నాం అనమాట. వాట్ ఈస్ దిస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏంటంటే మనకి ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ వచ్చేది అంతా అది అంటే బేసిక్గా ఇక్కడ మనం ఏదైనా పర్చేస్ చేయాలి అని చెప్పంటే ద సేమ్ లైక్ ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ సేమ్ అది ఉన్న వాళ్ళకి ఇక్కడ కాస్ట్ మనకి యూరోప్లో ఆర్ యూఎస్లో కాస్ట్ ఇదనమాట. ఓకే, సో యావరేజ్ వెల్త్ పర్ అడల్ట్ ఈస్ 28,011 ఆల్మోస్ట్ 28,141 euros. అండ్ మెయిన్గా మీరు ఇంకొక జెండర్ పరంగా ఆస్పెక్ట్ చూసుకుంటే మనము ఉమెన్ రిలేటెడ్గా చాలా స్కీమ్స్ తీసుకొస్తాము. వీఆర్ ప్రమోటింగ్ ద ఓన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, వీఆర్ డూయింగ్ మెనీ అదర్ థింగ్స్. ఇంత చేసినా కూడా మనం జెండర్ ఈక్వాలిటీ అనేది వర్క్ పరంగా కూడా తీసుకురాలేకపోయాము. దానికి ఇదే మెయిన్గా ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ జస్ట్ 15.7% అప్రాక్సిమేట్గా. ఇంత మాత్రమే మనకి ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంది. అండ్ దిస్ హ్యాజంట్ ఇంప్రూవ్డ్ ఇన్ ద లాస్ట్ డికేడ్. గత 10 సంవత్సరాలుగా ఇది ఏమాత్రం కూడా మారలేదు. నౌ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఈక్వాలిటీ? ఇండియాలో ఎందుకు ఇంత ఇన్ఈక్వాలిటీ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇన్ ద ఎకానమీ. అంటే మనకు చాలా ఇష్యూస్ చాలా ఎక్కువగా పాతుకుపోయాయి మనకి ఈ ఎకానమీలో. దానివల్ల మనం మెయిన్గా ఇన్ఈక్వాలిటీ తగ్గించలేకపోయాం. దాంతోపాటు మనకి సెకండ్లీ ఏంటంటే ఈ వేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే వేజెస్ అని చెప్పంటే ద కంపెన్సేషన్ వేజెస్ ఏదైతే ఉంటుందో, ఇందాక మనం చెప్పాము బాటమ్ 50% దగ్గర జస్ట్ 6.4% వెల్త్ ఆర్ లైక్ ఇన్కమ్ చేస్తున్నారని చెప్పి. అయితే ఈ బాటమ్ 50%కి వేజెస్ అనేవి అంతగా పెరగలేదు. బట్ మన దగ్గర ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూనే వస్తుంది. సో దీస్ లో వేజెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఇన్ఈక్వాలిటీ. దాంతోపాటు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాపిటల్ అమాంగ్ ద ఎలైట్స్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టాప్ 1% టాప్ 10% దగ్గరే మ్యాక్సిమం క్యాపిటల్ కానీ, మ్యాక్సిమం వెల్త్ కానీ, మ్యాక్సిమం నేషనల్ ఇన్కమ్ కానీ వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. అందుకని ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఈ రకంగా ఉంది. అండ్ మనము ప్రతిసారి వీ గెట్ ద స్కీమ్స్ అండ్ ఎక్సెట్రా. అంటే ఎవరైతే బాటమ్ ఏదైనా స్కీమ్స్ తీసుకొచ్చారో అని చెప్పంటే ఫ్రీబీస్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కావచ్చు, దట్ ఈస్ మెయిన్లీ టు లైక్ అప్లిఫ్ట్ ద పువర్ అండ్ దాంతోపాటు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఈక్వాలిటీ తీసుకురావడం కోసం. బట్ ఈ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అనేది మనకి చాలా ఎక్కువగా ఈ అంటే లైక్ ఇన్ఈక్వాలిటీ ఉండడానికి లైక్ హెల్ప్ చేస్తుంది అనమాట. దెన్ జెండర్ గ్యాప్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్. అంటే ఒక కంపెనీలో ఆర్ లైక్ ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే మెన్ ఎంత అయితే వర్క్ చేస్తున్నారో ఉమెన్ అంత ఎక్కువగా వర్క్ చేయడం లేదు ఇప్పటికి కూడా. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ వై ఇన్ఈక్వాలిటీ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ద కంట్రీ. ఏంటది? స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇన్ ద ఎకానమీ, లో వేజెస్ ఫర్ ద బాటమ్ 50 అండ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అమాంగ్ ద ఎలైట్స్ అంటే టాప్ 1 or 10%, వీక్ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీస్ ఇన్ ద ఎకానమీ, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్లో ఉన్న జెండర్ గ్యాప్, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఫర్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ ద కంట్రీ. గ్లోబల్ పిక్చర్ కూడా చూసుకుంటే గ్లోబల్ పరంగా టాప్ 1%, టాప్ 1% అంటారు కదా, వాళ్ళు 37% వరకు వెళ్తే వాళ్ళ దగ్గరే ఉంది. ఇక్కడ కూడా యూ కెన్ సీ ఏ హ్యూజ్ లైక్ డిఫరెన్స్, అర్థమవుతుంది కదా. అండ్ టాప్ 0.001% ఏదైతే ఉంటుందో దే ఓన్ 3x మోర్, అంటే ట్రిపుల్ టైమ్స్ మోర్ వెల్త్ దాన్ ద బాటమ్ 50 ఆఫ్ ద వరల్డ్. మీకు అర్థమవుతుంది ఇదంతా పెద్ద గ్యాప్. అంటే బాటమ్ 50% దగ్గర ఉన్న దానికంటే ట్రిపుల్ వెల్త్ జస్ట్ టాప్ 0.001% దగ్గర ఉంది. అండ్ గ్లోబల్ టాప్ 10లో చూసుకుంటే 75% ఆఫ్ ది వెల్త్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. దెన్ బాటమ్ 50 అయితే వర్స్ట్ సినారియో, జస్ట్ 2% ఆఫ్ ద వెల్త్ బాటమ్ 50 దగ్గర ఉంది. సో బై దిస్ యూ కెన్ సే జస్ట్ ఇండియాలో అయితే ఏ రకంగా ఉందో ప్రపంచంలో కూడా అంతే రకంగా మనకి ఉంది. బట్ ఆ ప్రపంచంలో కూడా ఇండియా దగ్గర హైయెస్ట్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. నౌ రీజనల్ ట్రెండ్స్ చూసుకుంటే మోస్ట్ గ్లోబల్ వెల్త్ ఈజ్ స్టిల్ ఇన్ ద నార్త్ అమెరికా, యూరోప్ అండ్ ఓషనియా. బట్ బై 2050 చైనా అండ్ ఇండియా విల్ హోల్డ్ ఏ మచ్ లార్జర్ షేర్. బికాస్ చూస్తున్నాం మనం లైక్ చైనా ఎకానమీ ఈజ్ లైక్ గ్రోయింగ్ లైక్ క్రేజీ, చాలా ఎక్కువ అంటే చాలా బాగా గ్రో అవుతుంది. దాంతోపాటు ఇండియా కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. సో ఈ రిపోర్ట్ అంచనా ప్రకారం 2050 కల్లా ఇండియా అండ్ చైనా విల్ బికమ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ అంటున్నారు. దెన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉమెన్ ఎర్న్ ఓన్లీ 21% ఆఫ్ ది టోటల్ లేబర్ ఇన్కమ్. అంటే మొత్తం లేబర్ ఇన్కమ్ ఎంతైతే ఉందో దాంట్లో జస్ట్ ఉమెన్ ఆర్ ఎర్నింగ్ జస్ట్ 21% మాత్రమే. గ్లోబల్లీ ద అన్పెయిడ్ వర్క్ ఈజ్ నాట్ కౌంటెడ్. అంటే మన హౌస్ కోర్స్ ఉంటాయి కదా, ఇంట్లో లైక్ ఉమెన్ చేసే వర్క్స్ చాలా ఉంటాయి, కుకింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు అండ్ లైక్ మెనీ అదర్ థింగ్స్, వాషింగ్, డిషెస్, ఇదంతా చేసేది కూడా
దిస్ వీఆర్ స్టిల్ నాట్ కౌంటింగ్ అండర్ ద ఎకానమీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ క్లోజింగ్ వెరీ వెరీ స్లోలీ. అంటే జెండర్ గ్యాప్ ఎంత ఫాస్ట్గా అయితే తగ్గాలో ఆ స్పీడ్లో అనేది జెండర్ గ్యాప్ తగ్గడం లేదు. నేను క్లైమేట్ ఇన్ఈక్వాలిటీ చూస్తాను, ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్లోనే ఏంటి, వీ హ్యావ్ టు నాట్ జస్ట్ లుక్ ఎట్ ద ఇన్కమ్ ఆస్పెక్ట్ బట్ ఆల్సో ద క్లైమేట్ ఆస్పెక్ట్ అని చెప్పి. నౌ ద రిచెస్ట్ 10% ప్రొడ్యూస్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్స్ అండ్ టాప్ 1% ఎమిట్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ కార్బన్ ఫర్ దిస్. ఇది మెయిన్గా ఎందుకు కార్బన్ ఎమిషన్స్ ఎలా వస్తాయి సార్ వాళ్ళు రిచ్ అవ్వడం వల్ల అంటే, ఒక పర్సన్ రిచ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, హీల్స్ లైక్ ప్రిఫర్ ఫర్ ఏ బెటర్ హోమ్, పెద్ద హోమ్ కట్టుకుంటాడు, దానికి పవర్ ఎక్కువగా కావాలి, అండ్ ప్రైవేట్ ఎయిర్ ట్రావెల్, అంటే చాలామందికి చార్టర్డ్ ఫ్లైట్స్ అవి ఉంటాయి, సో ప్రైవేట్ ఎయిర్ ట్రావెల్, ఈ రకంగా మెనీ థింగ్స్ దే యూస్ అండ్ మెనీ వర్క్ డే డూ, ఇవన్నీ కూడా మనకి ఈ హై కార్బన్ లైఫ్ స్టైల్ అంటాము. అంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి ఈ రకమైన హై లైక్ ఎలైట్ క్లబ్ వాళ్ళు చేసుకునే లైఫ్ స్టైల్ వల్ల కార్బన్ ఎమిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది, ఆల్ దిస్ బర్డెన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ ది కామన్ మ్యాన్. ఎవరైతే బాటమ్ హాఫ్ ఉంటారో, ఆ బాటమ్ 60% 50% ఉంటారో, ఆ బర్డెన్ అంతా కూడా వీళ్ళ మీద పడుతుంది. నా ఇండియా పరంగా ఓవరాల్ కీ టేక్అవేస్ చూసుకుంటే వెల్త్ అండ్ ఇన్కమ్ ఆర్ హెవీలీ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద టాప్. మనం ఇంతసేపు చూసాం కదా, టాప్ 1%, టాప్ 10% ఏ రకంగా వెల్త్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు ఎర్న్ చేస్తున్నారని. సో ఇదంతా కూడా మెయిన్గా హెవీలీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద టాప్. జెండర్ పార్టిసిపేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఇన్కమ్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ స్టాగ్నెంట్. చెప్పాను కదా, ఎంత స్పీడ్లో అవ్వాలో అంత స్పీడ్గా అవ్వట్లేదు. ద జెండర్ గ్యాప్ ఈస్ క్లోజింగ్ వెరీ స్లోలీ అండ్ ద బాటమ్ 50% షేర్ స్టిల్ రిమైన్స్ లో. దీనివల్ల మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఈక్వాలిటీ ఏం చేస్తుంది, ఈ సోషల్ మొబిలిటీ అంటే ఆ లైఫ్ స్టైల్, జనాలు బతికే ఇదంతా కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఈ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది తీసుకోవడం చాలా కష్టం. బికాస్ యాజ్ ఐ హావ్ సెడ్, వీక్ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీస్ అండ్ లైక్ 1990 తర్వాత వచ్చే రీఫార్మ్స్ వల్ల ఈ ఎకనామిక్ ప్రాసెస్ అంటే మనం ఇది ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం. అంటే గ్రోత్ బెనిఫిట్స్ కామన్ పీపుల్ కూడా రీచ్ అయ్యేటట్టు. కానీ ఈ రకమైన ఎకనామిక్ లైక్ స్టెబిలిటీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయలేము వెన్ దెర్ ఈస్ ఇన్ఈక్వాలిటీ. దాంతోపాటు క్లైమేట్ గోల్స్, బికాస్ నౌ ద టాప్ 1% అండ్ టాప్ 10% ఇంత రకంగా కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నప్పుడు యూ కాంట్ గెట్ ఎనీ సపరేట్ పాలసీస్ జస్ట్ ఫర్ దమ్. ఈ బర్డెన్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తే దానికి ఓవరాల్గా ఎకానమీ అంత మీద కూడా పడుతుంది అండ్ దాంతోపాటు మెయిన్గా కామన్ పీపుల్ మీద పడుతుంది. ఓకే, సో వీ కాంట్ డూ ద క్లైమేట్ జస్టిస్ అండ్ వీ కాంట్ రీచ్ అవర్ క్లైమేట్ గోల్స్. నౌ వాట్ షుడ్ బీ డన్, ఎందుకు ఇది ఎలా చేయొచ్చు, హౌ కెన్ ఇండియా డిక్రీజ్ ద ఇన్ఈక్వాలిటీ, హౌ కెన్ ఇండియా రెడ్యూస్ దిస్ గ్యాప్ బిట్వీన్ ద రిచెస్ట్ అండ్ ద పూర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. అంటే వాట్ డూ యూ మీన్ బై ప్రోగ్రెసివ్ టాక్సేషన్, ఎవరైతే టాప్ 1% ఉన్నారో వాళ్ళకి టాక్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అండ్ దాంతోపాటు ట్యాక్స్ అవేషన్, ఏదైతే ట్యాక్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారో, ట్యాక్స్ రిబేట్స్ అవి తీసుకుంటారో, ట్యాక్స్ అనేది అవాయిడ్ అవ్వకుండా బ్లాక్ మనీ అనేది రాకుండా చూడాలి. సెకండ్లీ, మనకున్న జెండర్ గ్యాప్, మనకి ఫీమేల్ కాంట్రిబ్యూట్ చేసే నేషనల్ ఇన్కమ్ దానికి యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద ఫీమేల్ వర్క్ ఫోర్స్. ఫీమేల్ వర్క్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేసి వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఫీమేల్స్ టు వర్క్ మోర్ అండ్ మోర్ అండ్ ఎర్న్ మోర్ టు గెట్ అవుట్ ఆఫ్ ది హోమ్. జస్ట్ వాళ్ళ కిచెన్కి మాత్రమే పరిమితం అవ్వకుండా వచ్చి ఇంకా ఎక్కువగా వర్క్ చేసేటట్టు మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. థర్డ్, సోషల్ సేఫ్టీ నెట్స్, అంటే ఎవరైతే బాటమ్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారో వాళ్ళకంటూ కూడా లైక్ వీ హ్యావ్ టు కమ్ అప్ సమ్ స్కీమ్స్ అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ అండ్ ఆల్. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాము వీక్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి. సో ఈ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీస్ అంటే వాట్ ఈస్ మీన్ బై రీడిస్ట్రిబ్యూషన్ అంటే టాక్సేషన్ చేసి గవర్నమెంట్ విల్ కలెక్ట్ ద ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అది మళ్ళీ ఎవరికి ఇస్తామో ఏంటి, ఆ రీడిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి అన్నది మనం ఎకానమీలో జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు గ్రీన్ పాలసీస్ టార్గెటింగ్ ద హై ఎమిటర్స్, అంటే ఎవరైతే టాప్ 1% టాప్ 10% వీళ్ళు పొల్యూషన్ ఇస్తున్నారు కదా కార్బన్ ఎమిషన్స్, ఆ బర్డెన్ అందరి మీద పడుతున్నందుకు జస్ట్ బికాస్ వాళ్ళకి ఇచ్చిన పాలసీస్ అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటూ సపరేట్గా పాలసీస్, గ్రీన్ పాలసీస్ టార్గెట్ చేసి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ టు రెడ్యూస్ దీస్ పర్టిక్యులర్ వాట్ యూ సే కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ దిస్ ఎలైట్ క్లాస్. సో లైక్ ఇండియా అండ్ ద వరల్డ్ ఆర్ విట్నెసింగ్ రికార్డ్ హై ఇన్ఈక్వాలిటీ. అంటే చాలా చిన్న విషయం కూడా కాదు, ఇట్స్ వెరీ హై ఇన్ఈక్వాలిటీ. వరల్డ్ పరంగా చూసుకుంటే టాప్ 1% హ్యాస్ 37%, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ టాప్ 1% హ్యాస్ 40 to 45%. ఇదంతా చాలా ఎక్కువ ఇన్ఈక్వాలిటీ. సో సొల్యూషన్స్ రిక్వైర్డ్ ఏ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. వాట్ డూ యూ మీన్ బై మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్? జస్ట్ ఎకానమీ పరంగా కేర్ తీసుకుంటా అంటే అవ్వదు, జస్ట్ క్లైమేట్ పరంగా కేర్ తీసుకుంటా అంటే అవ్వదు.
So this multi-pronged approach should require actions related to economy, society, gender, climate. ఈ రకంగా అన్ని రకాలుగా కోఆర్డినేటెడ్ అప్రోచ్ తీసుకొని మాత్రమే మనం ఈ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గించే స్కోప్ ఉంది ఆర్ తగ్గించగలుగుతాము. సో దిస్ ఈస్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. నౌ ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 మీద క్వశ్చన్ ఒకటి ఇచ్చాము. సో దిస్ ఇస్ a 3 statement question. In India, the top 10% of the earners account for more than half of the national income. The bottom 50% in India hold more wealth than the middle 40%, and globally the first the richest 1% own more wealth than the entire bottom half of the world population. So answer comment lo pettandi ఏ ఆప్షన్ చెప్పి ఆన్సర్ ఆప్షన్స్ 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. So this is all you need to know about the World Inequality Report 2026. Thank you so much. We'll be back again with another video.